బజార్ వర్ష డిఎస్పీ గత 2 సంవత్సరాలుగా వైష్ణవ సాంప్రదాయాన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నాడు, నీచంగా తిడుతున్నాడు. ఆ విషయము అందరికీ తెలుసు. వైష్ణవ సాంప్రదాయం పాటించే వాళ్ళని జాంబీలు, సొంఠలు, శివద్వేషులు అలాగా చాలా నీచంగా దారుణంగా వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాడు. కింద కామెంట్ సెక్షన్లో ఈ డిఎస్పీ ఫాలోవర్స్ అతి నీచంగా పరంభోజ చిన్నజీర స్వామివారిని, వైష్ణవులను బూతులు తిడుతూ పెద్ద కామెంట్స్ కూడా పెడుతూ ఉంటే అవన్నీ చూసి ఇంకా రెచ్చిపోతున్నాడు. ఈ బజారు వర్షకు నేను రిప్లై ఇస్తూ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన ప్రమాణాలు ఏమిటి అనేది భగవద్గీత నుండి కోట్ చేసి చూపించడం జరిగింది. బజారు వర్ష ఏం చేయలేక దాన్ని శివశక్తి కరుణాకర్కి ఫార్వర్డ్ చేసి ఊరుకున్నాడు. శివశక్తి కరుణాకర్ రెచ్చిపోయి ఆ వీడియోలో క్లిప్పులు కొన్ని, సాయి భక్తులకు సపోర్ట్గా చేసిన వీడియోలో క్లిప్పులు కొన్ని రెండో మిక్స్ చేసి సాయిబ్బులోకి వైష్ణవాన్ని దూర్చింది అని చండాలంగా, అశ్లీలంగా, వెగటగా మాట్లాడుతూ నన్ను ఒక అశుభద్వేషిగా చిత్రీకరిస్తూ రెచ్చిపోయి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతూ వీడియో చేశాడు. ఆ వీడియోలో మహాభారతంలో ఉపమన్యుడి గురించి, ఆ వృత్తాంతం గురించి కొన్ని లైన్స్ ఉదాహరణగా చూపించాడు. ఖచ్చితంగా ఈ శివశక్తి కరుణాకర్ అది చూపిస్తాడని ఈ వైష్ణవ వ్యతిరేక కొలగజ్జి కుక్కలు ఎవరైతే ఉంటారో ఆ కుక్కలు ఉపమన్యు వృత్తాంతాన్ని కరుణాకర్కి ఫార్వర్డ్ చేస్తారని నాకు తెలుసు. కరుణాకర్కి మహాభారతం చూసే అంత చదివే అంత టైం లేదు. తలకాయ తీసుకెళ్లి బైబిల్ మే గుసా దియా 10 साल हो गया है, उलट पलट कर बाइबल ही देखता रहता है, हर दिन हर रोज वीडियोस बनाता है बाइबल पर और जीसस का नाम लेता रहता है, करोड़ों रुपया कमाया, हिंदुओं से पैसा लूट कर और करोड़पति बन गया आसानी से। इन बेवकूफों को बिल्कुल महाभारत जी का ज्ञान नहीं है। अब हम इनको थोड़ा बहुत समझाने का चेष्टा करेंगे. కరుణాకర్ జాగ్రత్తగా విను, మహాభారతం లెసన్ ఒకటి చెప్తాను నీకు. తీసుకెళ్లి 10 సంవత్సరాలు అయింది, బైబిల్లో దూర్చావు, బూసుబట్టిపోయింది, ఇప్పటికే బయటకు తీసుకురాలేదు, తీసుకురావు. ఎందుకంటే నువ్వు బతుకు గడుపుకునేది అలాగా. బైబిల్లో దూర్చి నానబెట్టి నీ తలకాయి ఉన్నటువంటి మహాభారతంలో దూర్చితే నీకేమర్థమవుతుంది చెప్పు. ఇప్పుడు నీకు అర్థమయ్యేలాగా నేను చెప్తా. ఈ ఉపమన్యు వృత్తాంతం మనకి ఎక్కడ కనబడుతుంది? మహాభారతంలో అనుశాసన పర్వంలో దాన ధర్మ పర్వము అనే చోట కృష్ణ పరమాత్మ ఉపమన్యువుని కలుస్తాడు. కలిసినప్పుడు ఉపమన్యువు నుండి శివుడికి సంబంధించిన ఉపదేశాన్ని కూడా పొందుతాడనమాట. ఈ విషయం కృష్ణ పరమాత్మ ధర్మరాజు వారితోటి చెబుతూ ఉన్న సందర్భంలోదనమాట. ఇంతకీ కృష్ణ పరమాత్మ ఉపమన్యువుని కలవడానికి ముందు అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది చూస్తే, జాంబవతీదేవి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇంత క్రితం నీవు రుక్మిణీదేవి ద్వారా సంతానాన్ని కన్నావు, ఎలాగా? శివుడిని ఆరాధించి. అలాగే ఇప్పుడు నాకు కూడా సంతానాన్ని పొందాలని ఉంది, కాబట్టి నీవు శివుడిని ఆరాధించి నాకు సంతానాన్ని ప్రసాదించు అని కోరుతుంది. కోరిన జాంబవతీదేవి ఇంకొక విషయం కూడా చెప్తుంది. ఇది మనకు 14వ అధ్యాయం మేఘవాహన పర్వాఖ్యానములో 31వ శ్లోకంలో కనపడుతుంది. మీరు కూడా స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేయండి. యదుకులోద్వహ, 3 లోకాలలో కూడా నీవు పొందవలసినది ఏదీ లేదు, నీవు తలచుకుంటే వేరు లోకాలను సృష్టించగలవు కూడా అని కూడా జాంబవతి అమ్మవారు ఇక్కడ చెప్తున్నారు. అంటే జాంబవతి అమ్మవారికి కృష్ణ పరమాత్మ మహత్యం పూర్తిగా తెలుసు. ఉన్న లోకాలు కాదు, ఇంకా ఇతరత్ర లోకాలను కూడా నీవు తలచినంత మాత్రానే సృష్టి చేయగలవు. లోకాలనే సృష్టించగలిగిన పరమాత్మ పిల్లల్ని కనలేడా? ఆ విషయము జాంబవతీదేవికి తెలియదా? ఆవిడే చెప్తుంది, ఈ లోకాలలో అసలు నువ్వు పొందాల్సింది ఏమీ లేదు ప్రభు, నీవు తలచుకుంటే సంకల్ప మాత్రం చేత ఇతరత్ర లోకాలను కూడా సృష్టించగలవు. అలాంటి నీవు శంకరుడిని ఆరాధించి నాకు సంతానాన్ని అనుగ్రహించు అంటూ ఇక్కడ 2 కనపడుతున్నాయి. పరమాత్మ తలుచుకుంటే లోకాలను కూడా సృష్టించగలరు సంకల్ప మాత్రం చేత. ఆ విషయం జాంబవతికి పూర్తిగా తెలుసు. పూర్తిగా తెలిసిన జాంబవతి కృష్ణ పరమాత్మను సంతానం నాకు కావాలి, వెళ్ళి శివుడిని ఆరాధించి రా అని చెప్తుంది. ఇది ఎందుకు నేను మరలా చెప్తాను, పూర్తిగా విని తెలుసుకునే ప్రయత్నం చేస్తే గొడవలు ఉండవు. అలా కాదు, ఒక చిన్న సెంటెన్స్ పట్టుకొని గొడవ చేస్తామంటే చేసుకోండి, మీకు శివుడే పాఠం నేర్పుతాడు. సరే, తర్వాత కృష్ణ పరమాత్మ ద్వారకలో అందరి ఆజ్ఞ తీసేసుకొని బయలుదేరుతాడు. అలా వనాలకి వెళుతూ ఉంటే ఉపమన్యువు అని ఒక బ్రాహ్మణుడు, శైవ సాంప్రదాయము అవలంబించే బ్రాహ్మణోత్తముడు కృష్ణ పరమాత్మకి తారసపడతాడు. ఆ బ్రాహ్మణుడు కృష్ణ పరమాత్మకు శివుడి గురించి ఉపదేశము చేస్తాడు. అతనికి ఎవరు ఉపదేశం చేశారు అంటే అతడి తల్లి ఉపదేశం చేసింది. అంబ ఉవాచ అని ఆరంభమవుతుంది ఈ ఉపమన్యుడి ఉపాఖ్యానంలోనే. చూడండి, అంబ అంటే అతని తల్లి శివుడి గురించి, శివతత్వం గురించి ఉపమన్యుడికి ఉపదేశం చేసింది. దాన్ని ఉపమన్యువు కృష్ణ పరమాత్మకు ఉపదేశం చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మకి ఎవరైనా ఉపదేశం చేయాల్సిన అవసరం ఉందా? విష్ణువు శివుడు ఇద్దరు సమానం అని చెప్తారు కదా.
అప్పుడు కృష్ణ పరమాత్మకు శివుడి గురించి తెలియదా? ఇంకెవరైనా ఉపదేశం చేస్తే నేర్చుకోవాలా? ఇది కూడా మీరు ఆలోచించండి ఒకసారి. సరే, ఉపమన్యువు చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపమన్యువు ఏమని చెప్తున్నాడు? ఇదే అధ్యాయంలో 231వ శ్లోకం చూడండి. మహేశ్వర లింగాన్ని తప్ప మరెవరి లింగాన్ని అయినా సర్వదేవతలలో ఎవరైనా అర్చిస్తున్నారా? పోనీ ఇంతకు ముందు ఎప్పుడైనా అర్చించారా? నీవు విని ఉంటే చెప్పు అని కృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అందులో మరలా 232, 233 కూడా కంటిన్యూ చేయండి. బ్రహ్మ, విష్ణువు, దేవతలతో సహా నీవు కూడా సదా ఆ లింగాన్ని అర్చిస్తున్నారు కాబట్టి ఆయన సర్వశ్రేష్ఠుడు. కింద ప్రజల శరీరాలపై పద్మం కానీ, చక్రం కానీ, వజ్రాయుధం కానీ గుర్తులుగా లేవు. అందరికీ భగలింగాలే గుర్తులు కాబట్టి సంతతి మహేశ్వరుడికి చెందినదే. శైవ ఆగమాలు 27 ఉన్నాయి నాకు తెలిసి. వాటిలో కొన్ని శైవ సాంప్రదాయాల్లో శరీరం పైన శూలధారణ వంటి గుర్తులు, చిహ్నాలు ఉంచుకుంటారు. ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పంచ సంస్కారాల యొక్క శంఖచక్రాది గుర్తులు భుజాల మీద ఉంటాయో ఆ విధంగా శైవ సాంప్రదాయాలలో కొన్ని సాంప్రదాయాలలో ఆగమాలను అనుసరించి లింగాలు లేదంటే శూలాలు వంటి గుర్తులు శరీరాలపై ఉంటాయి. అలాగే లింగము అంటే ఇంకొక అర్థం కూడా వస్తుంది. అదే ఉపమన్యువు పై శ్లోకంలో చెప్తున్నారు. మహేశ్వర లింగాన్ని తప్ప మరెవరి లింగాలని అయినా సరే సర్వదేవతలలో ఎవరైనా అర్చిస్తున్నారా? శివుడి లింగాన్ని తప్ప ఇతరాతర దేవతల లింగాలని ఎవరైనా లోకాల్లో అర్చిస్తున్నారా? శివుడి లింగాన్ని మాత్రమే అర్చిస్తున్నారు అని చెప్పి ఆ కింద శ్లోకంలో పుంలింగమంతా శివ సంబంధి, స్త్రీలింగమంతా ఉమా సంబంధి, ఈ చరాచర జగత్తు ఈ 2 లింగాలతోనే వ్యాపించి ఉన్నది. ఆడ మగ అని ఇద్దరు ఉంటారనమాట. అందులో పురుషులందరూ కూడా శివలింగం వలన వ్యాప్తి చెందినవారు, స్త్రీలందరూ కూడా పార్వతి వలన వ్యాప్తి చెందినవారు అని మనం అక్కడ అర్థం తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా లోతుగా విశ్లేషణ చేస్తే కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అవుతాయి, అవసరం లేదు. ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ విధంగా ఉపమన్యువు కృష్ణ పరమాత్మకు ఉపదేశించి శివ సహస్రనామాలు కూడా కృష్ణ పరమాత్మకి ఉపదేశించడం జరుగుతుంది. ఈ ఉపదేశం అంతా అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ 6 నెలల పాటు ఉపమన్యువు సలహా తీసుకొని శివుడిని అర్చిస్తాడు లేదా శివుడిని తపస్సు చేస్తాడు అని కూడా చెప్పుకోవచ్చు. గాలి మాత్రమే పీల్చి ఆహారం తీసుకోకుండా శివుడి గురించి తపస్సు చేసిన తర్వాత శివ పార్వతులు కృష్ణ పరమాత్మ ముందు ప్రకటమవుతారు. 15వ అధ్యాయంలో ఉంటుంది కృష్ణుడు వరములు పొందుట అనేసేసి. ఇందులో శివుడు నీకు పిల్లల్ని ఇస్తాను, ఇంకా 8 వరాలను కూడా అడుగు అనేసి ఈ సంభాషణ అంతా అయిన తర్వాత పార్వతీదేవి ఇలా అంటుంది. నేను అలా కోరుకోగానే శంకరుడు అలాగే జరుగుగాక అన్నాడు. ఆపై సర్వపావని జగన్మాత ధారిణి తపోనిధి శర్వాణి అయిన ఉమ సావధానంగా నాతో ఇలా అన్నది. అనగా భగవంతుడు నీకు సాంబుడనే కుమారుడిని ఇచ్చాడు. ఇక్కడ భగవంతుడు అని ప్రస్తుతి చేస్తుంది శివుడిని. శివుడట కృష్ణుడికి సాంబుడు అనే కుమారుడిని ఇచ్చాడు అని ఉమాదేవి చెప్తుంది కృష్ణుడితోటి. అంటే సాంబుడు అనే ఒక కొడుకు నీకు ఇచ్చేస్తున్నాను, దీంతో పాటు ఇంకా సంతానాన్ని ఇస్తున్నాను, ఇంకా వరములు ఇస్తున్నాను అని శివుడు పార్వతి ఇద్దరు వరములు ఇచ్చి కృష్ణ పరమాత్మకు కనపడి అదృశ్యమైపోతారు. ఇక్కడ సాంబుడు అనే పేరు కూడా పెట్టేసి సంతానాన్ని కృష్ణ పరమాత్మకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సాంబుడు ఎవరంశ? శివాంశ. సాంబుడే కాదు, ఇతరాతరా సంతానం కూడా శివాంశతోనే ఉన్నది. పిల్లలు కావాలని కోరుకున్న జాంబవతి ఏం చెప్పింది? ఇంతకు ముందు శ్లోకంలో మీరు చూశారు. లోకాలు కూడా నీవు కావాలనుకుంటే సృష్టించగలవు, అలాంటి నీవు సంతానం కోసము శివుడిని ఉపాసించు అని చెప్తుంది. 2 పరస్పర విరుద్ధమైన విషయాలు చెప్తుందాం అక్కడ. ఇక్కడ వీళ్ళు దర్శనమిచ్చి సాంబుడు అనే కుమారుడిని, ఇతరాతర కుమారుల్ని, ఇంకా వరాలను కూడా ఇచ్చేసి ఈ ఆది దంపతులు అంతర్ధానమైపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ సంతానం అంతా కోటాను కోట్ల మంది ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? ఏ యుద్ధం వచ్చినా కూడా వెళ్ళి పడి లయము లేదా సంహారము లేదా డిస్ట్రాయ్ చేయగలిగిన సర్వసమర్థులు. ద్వారక మీదకి ఎవరు యుద్ధానికి వచ్చినా, సాలుడి యుద్ధానికి వచ్చాడు, ఇతరతర రాక్షసులు ఎవరు యుద్ధానికి వచ్చినా కూడా వీళ్ళందరూ, వీళ్ళకి నారాయణీ సైన్యం అని పేరు, నారాయణ సైన్యం. ఈ నారాయణ సైన్యం వెళ్ళి పడిపోయి వాళ్ళని ఛిద్రం చేసేసి వీళ్ళు విజయం సాధిస్తారు, వాళ్ళని లయం చేసేస్తారు, డిస్ట్రాయ్ చేసేస్తారు. ఆ తర్వాత ఇంకొకసారి దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు ద్వారక రావడం జరుగుతుంది. కృష్ణ పరమాత్మను అర్జునుడు నాకు నీవే కావాలి స్వామి అని అడిగితే దుర్యోధనుడు నారాయణ సైన్యం కావాలని అడిగాడు. అప్పుడు ఈ కృష్ణ పరమాత్మ సంతానం, యదువంశంలో ఇతర సంతానం మొత్తం అందరూ కూడా దుర్యోధనుడి వైపుకు వెడతారు యుద్ధానికి. అంటే 18 అక్షౌహిణుల సైన్యంలో 11 అక్షౌహిణులు కౌరవులవి, అలాగే 7 అక్షౌహిణులు పాండవులవి. ఈ 11 అక్షౌహిణుల కౌరవుల సైన్యంలో ఈ నారాయణ సైన్యము ఉంది. సరే, అంతా అయిపోయింది, యుద్ధము కొట్టుకున్నారు.
దుర్యోధనుడు కూడా పోయాడు, దుర్యోధనుడు సైన్యం పోయింది. కానీ దుర్యోధనుడు సైన్యంలో అంతర్భాగంగా ఉన్న నారాయణ సైన్యం మాత్రం అలాగే ఉంది. వాళ్ళ బల పరాక్రమాలు అలాంటివి. వాళ్ళందరిని డిస్ట్రాయ్ చేస్తారు, సంహారం చేస్తారు, లయం చేస్తారు, కానీ వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. అంతటి బల పరాక్రమం ఉన్నవాళ్ళు. ఈ విషయం మనకి స్పష్టంగా భారతంలో ఎన్నో చోట్ల కనపడుతుంది, భాగవతాంతర్గతంగా కూడా కనపడుతుంది. అయిపోయింది. ఆ తర్వాత దుర్వాసుడు శివుడి అంశ, అందరికీ తెలుసు. సాంబుడు కూడా శివుడు అంశే. ఇతరత్ర సంతానం కూడా శివాంశే. ప్రద్యుమ్నుడు మన్మధుడు అని చెప్తారు. సరే, ఇప్పుడు ఈ శివాంశగా ఉన్న దుర్వాసుడు శివాంశే అయిన సాంబుడికి ద్వారకలో శాపం పెడతాడు. ముసలం పుడుతుంది, మీ వంశాలను నాశనం చేస్తుంది అని. యదువంశం నాశనం అవడానికి సాంబుడు కారణం అని చెప్తారు. వాస్తవానికి ఇదంతా కూడా పరమాత్మ లీలా నాటకమే. కానీ ఇక్కడ నేను ఒక స్టోరీగా చెప్తున్నాను కాబట్టి అర్థం అవడం కోసం తేలిగ్గా చెప్తున్నాను. ఎంతో మంది రాక్షసులు, రాజులు ద్వారక మీద పడితే వాళ్ళందరినీ జయించి డిస్ట్రాయ్ చేసిన వీళ్ళు, ఆ తర్వాత దుర్యోధనుడి పక్షాన్ని నిలబడే మహాభారత కురుక్షేత్ర సంగ్రామం చేసి కూడా వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసేసి స్ట్రాంగ్గా నిలబడిన వీళ్ళు పరమాత్మ పరంపదానికి వెళ్ళే సమయానికి కూడా అలాగే ఉన్నారు. వీళ్ళందరూ నేను లేకుండా ఉంటే వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు. ఎవరైతే అధర్మంగా వర్తిస్తారో ఆ రాజులు, రాక్షసులు వీళ్ళ బలపరాక్రమాలు వాడతారు. వీళ్ళని కూడా నశింపజేయాలి, భూమికి భారం తగ్గించాలి అని భావించిన పరమాత్మ లీలా నాటకం మొదలు పెడతాడు. ఆ లీలా నాటకం వలన వీళ్ళందరూ ఈ సాంబుడికి కలిగిన శాపం కారణంగా వీళ్ళని ఎవ్వరు కొట్టలేరు, పరాజితం చేయలేరు. వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకొని సంహార ప్రక్రియ, లయము లేదా డిస్ట్రాయ్ చేసేసి మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఆ విధంగా యదువంశం పోతుంది. తర్వాత కథ మీకు తెలుస్తుంది. కృష్ణ పరమాత్మ వెళ్ళి అడవిలో ఏకాంతంగా ఉన్నప్పుడు జర అనే ఒక వ్యాధుడు వచ్చి బాణం వేసి కొట్టి పరమాత్మను తెలుసుకొని స్తుతించిన తర్వాత పరమాత్మ అతన్ని అనుగ్రహించి మోక్షానికి పంపించి తాను దేవతలందరూ ప్రస్తుతిస్తూ ఉండగా చతుర్భుజ నారాయణుడై గగనతలానికి లేదా వైకుంఠానికి ఎగసి వెడతాడు అని మనకి భారతాంతర్గతంగాను భాగవతాంతర్గతంగాను కూడా కనపడుతుంది. పరమాత్మ ప్రతి యుగంలో కూడా అవతారాలు తీసుకొని రావాలి అంటే ఏదైనా సరే ఒక ధర్మము స్థాపించడము, అధర్మాన్ని అంతం చేయడానికి పరమాత్మ వచ్చినప్పుడు ఇతరాత్ర దేవతలందరూ కూడా పరమాత్మకు సహకరించి రకరకాల రూపాల్లో వారు అంశాలుగా భూమి మీదకి వస్తారన్న విషయం తెలుసు కదా. రామాయణంలో కూడా అలాగే జరిగింది, భాగవతంలో కూడా అలాగే జరిగింది. కాబట్టి కృష్ణ పరమాత్మ కొడుకులందరూ కూడా శివ అంశగా లయము చేయడానికి వచ్చిన వాళ్ళు. శివుడు లయకారుడు కాబట్టి, డిస్ట్రాయర్ కాబట్టి శివుడి నుండి శివ అంశగా ఈ సంతానం అంతా కూడా కృష్ణ పరమాత్మ ద్వారకలో ఉంచి యుద్ధాలు చేపించాడు. చివరకు తన వంశాన్ని కూడా తానే నిర్మూలన చేయించాడు. కాబట్టే జాంబవతీ దేవి, నీవు 3 లోకాలనే కాదు ఇంకెన్ని లోకాలైనా కూడా సంకల్ప మాత్రం చేత సృష్టి చేయగలవు, కానీ సంతానాన్ని మాత్రము శివుడిని అడిగి శివుడిని ఉపాసించి తీసుకురా అని చెప్పింది. ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది కదండి. సరే, బానే ఉంది. శివుడి గురించి కృష్ణుడికి తెలుసుగా, ఉపమన్యువు ద్వారా ఎందుకు వినాలి? దేవీ భాగవతము లేదా బ్రహ్మాండ పురాణం ఇత్యాది పురాణాలుగా నీ చూసుకుంటే దాంట్లో హయగ్రీవుడు అవతారంలో ఉన్న నారాయణుడు లలితా సహస్రనామాలు ఇవన్నీ ఇచ్చినట్లు కనపడుతుంది. కాళీ పురాణం ఇలాంటి ఉపపురాణాలు చూసుకుంటే దాంట్లో పరమాత్మ కృష్ణుడు, రాముడు అందరూ కూడా కాళీదేవిని ఉపాసించినట్లుగా, కొన్ని తాంత్రిక క్షుద్ర పూజలు చేసినట్లుగా కూడా కనపడుతుంది. రాముడు కళ్ళు బీకేసుకున్నాడు కాళీదేవి కోసం, కృష్ణుడు చేతులు నరికేస్తున్నాడు, ఇలాంటివి రకరకాలు రాసుంటాయి అన్నమాట. ఇంకో విషయం తెలుసా, భాగవతాంతర్గతంగా చూసుకుంటే లాస్ట్లో బాణాసురుడి వృత్తాంతం వచ్చినప్పుడు శివుడు, కృష్ణుడు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు. ఆ యుద్ధంలో శివుడు, శివ సైన్యం మొత్తం కూడా ఓడిపోతుంది. కృష్ణ పరమాత్మ అలాగే వైష్ణవ సైన్యము గెలుస్తుంది. అందులో ప్రద్యుమ్నుడు కొట్టిన దెబ్బలకి తాళలేక సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ఎక్కేసి పలాయనం చెత్తగించినట్లుగా కూడా కనపడుతుంది. భాగవతాంతర్గతంగా చూడండి. ఇవన్నీ ఎలా అన్వయం చేసుకోవాలి అన్నప్పుడు మనం భగవద్గీతను చూడాలి. భగవద్గీత ఎందుకు చూడాలంటే దాంట్లో పరమాత్ముడే చెబుతూ ఉన్నాడు. భగవద్గీత ఎందుకు చూడాలి అనే దానికి పెద్దలు ఎప్పుడు కూడా మహాభారతానికి సంబంధించి ఒక నిర్వచనం చెప్తారు. మహాభారతం అనేది ఒక పెరుగు కుండ లాంటిది అనుకుంటే, ఆ పెరుగుని చిరికినప్పుడు వచ్చే వెన్న ముద్ద భగవద్గీత, ఆ వెన్నను కరిగించినప్పుడు వచ్చే నెయ్యి విష్ణు సహస్రనామము అని చెప్తారు పూర్వోక్తి. పరమ పూజ్య ఆదిశంకర భగవత్పాదులు వారు కూడా మహాభారత అంతర్గతంగా ఉన్న భగవద్గీతకి విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాశారు. ప్రస్థానత్రయంలో బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, విష్ణు సహస్రనామాలు ఇవి 3 ఉన్నాయి. ఇతరత్ర సహస్రనామాలు మనకి మహాభారత అంతర్గతంగా కనపడుతున్నా సరే వారు ఎందుకు వ్యాఖ్యానం రాయలేదు, విష్ణు సహస్రనామానికి ఎందుకు వ్యాఖ్యానం రాశారో గమనిస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సహృదయం ఉంటే అందరికీ అర్థమవుతాయి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం కాస్త తీసుకోండి. దాంట్లో పరమాత్మ 22వ శ్లోకంలో ఏం చెప్తున్నారో తెలుసా? అర్జున, ఈ 3 లోకములు యందు నాకు కర్తవ్యము అన్నది ఏ లేదు, అసలు నాకు చేయాల్సిన పని అనేది ఏమీ లేదు.
అలాగే పొందదగిన వస్తువులలో ఏది నేను పొందనది లేదు. నాకు ఇది కావాలి, ఇది పొందాలి అనేది అసలు ఏమీ లేదు. అయినా నేను కర్మలు ఎందే ప్రవర్తిల్లుతూ ఉన్నాను, కానీ నేను కర్మలు ఆచరిస్తున్నాను. ఎందుకు? పైన శ్లోకము 21వ శ్లోకం తీసుకోండి. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణముననే ఇతరులు అనుసరిద్దురు. అతడు నిలిపిన లేదా ప్రతిష్ఠించిన ప్రమాణములనే లోకులందరూ పాటించెదరు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 23వ శ్లోకం తీసుకోండి. పార్థ, ఎప్పుడైనను సావధానుడనై నేను కర్మలు యందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకంటే మనుషులందరూ అన్ని విధములుగా నా మార్గములనే అనుసరింతురు. అన్ని విధములుగా నా మార్గములనే అనుసరింతురు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను కర్మను ఆచరించడం మానినచో ఈ లోకములన్నీ నశించును. అంతేగాక లోకములు యందు అల్లకలోలములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యదను. ఈ విధంగా ఇంకా కింద శ్లోకం 25 కూడా, అజ్ఞానులు కర్మలు యందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా విద్వాంసుడు అంటే జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించాలి. ఇదంతా కూడా గమనిస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. పరమాత్మకు ఏ ఇతర దేవతలను ఆరాధించి పొందాల్సింది ఏమీ లేదు. అసలు పరమాత్మకు పొందాలి అనే ఆసక్తి లేదు, తనకు లేనిదంటూ లేదు, తను సర్వశ్రేష్ఠుడు అని స్వామి భగవద్గీతలో చెప్తున్నారు. మరి రకరకాల రూపాల్లో వచ్చి కర్మలు ఎందుకు ఆచరిస్తున్నారు అనేది కూడా స్వామి ఇక్కడ వివరిస్తున్నారు. శ్రేష్ఠులు ఆచరించిన దాన్ని లోకమంతా ఆచరిస్తుంది. రకరకాల మార్గాలలో అందరూ కూడా నన్నే అనుసరిస్తున్నారు అని పరమాత్మ చెప్తున్నారు. సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవ్వరూ గొడవ పడరు. రకరకాల సాంప్రదాయాలు చేసుకునే వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనిస్తారు. భారతదేశంలో అనాదిగా ఆదిశంకరాచార్యుల వారికి పూర్వం నుంచి ఎప్పటి నుంచో శైవ సాంప్రదాయము, వైష్ణవ సాంప్రదాయము ఇవన్నీ కూడా ఉన్నాయి. శైవ సాంప్రదాయము పాటించే వాళ్ళకి కూడా ఒక గట్టి విశ్వాసము, ఆ సాంప్రదాయం పట్ల నియమనిష్టలు పాటించే విషయంలో జాగ్రత్త, ఆ సాధనా మార్గంలో వెళ్ళే పద్ధతి అన్నీ తెలుసుకొని నిష్ణాతులై ఉంటేనే శివుడిని పొందగలుగుతారు. ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? శ్రేష్ఠులు ఎవరైనా సరే ఆచరించి చూపిస్తే అక్కడ నుంచి నేర్చుకుంటారు. వాళ్ళు ఏ విధంగా వారు కోరుకున్న గమ్యాన్ని సాధనా మార్గం చేత చేరాలి అనేది కృష్ణ పరమాత్మ ఆచరించి వాళ్లకు ఆదర్శవంతంగా చూపించడం జరిగింది. మహాభారత అంతర్గతంగా ఇవన్నీ కనపడతాయి. మరలా ఏమీ కూడా శ్రీమద్ భాగవతంలో ఉండవు. ఒక శివభక్తుడు ఏ విధముగా చక్కగా సాధనా మార్గం ద్వారా వెళ్ళి శివుడిని పొందాలి అనేది కృష్ణ పరమాత్మ ఆచరించాడు. ఎలా ఆచరించాడు? తనకు తెలియదా శివుడి గురించి? ఉపమన్యువు అనే ఒక శైవుడి ద్వారా నేర్చుకొని ఉపాసించి శివ సాక్షాత్కారం పొందాడు. అసలు శివశ్చ హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అని కూడా చెప్తారు కదా. అడవులకి వెళ్ళి ఉపమన్యుడిని అడిగి సాధన చేసి అన్నీ నేర్చుకొని ఉపదేశం పొంది తపస్సు చేయాలా? కృష్ణుడు అలా చేశాడు కాబట్టి ఆ మార్గంలోనే శైవులందరూ నడిచి ఆ విధంగా శివుణ్ణి సాధించుకొని కైలాస ప్రాప్తి పొందాలి అనేది అక్కడ నేర్చుకోవాల్సిన నీతి. అంతేగాని శివుడికి గతి లేక విష్ణువు భక్తుడయ్యాడు, విష్ణువుకి గతి లేక శివ భక్తుడయ్యాడు అని మాట్లాడటం రెండు మాటలు కూడా తప్పే. అలాగే బ్రహ్మాండ పురాణాంతర్గతంగా ఈ లలితా సహస్రము ఉంటాయి. హయగ్రీవుడే ఇచ్చాడు. హయగ్రీవుడు ఆచరించాడు కాబట్టి మనం కూడా ఆ మార్గంలో ఆచరించి శక్తిని పొందాలి అని ఒక పూనిక పెట్టుకొని శాక్తేయులు ఆ మార్గంలో వెళతారు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. పరమాత్మ స్పష్టంగా భగవద్గీతలో నేను వేరు ఇతర దేవతలు వేరు అని కూడా చెప్పారు. ఇతర దేవతలు ఒకవేళ మీకు వరాలు ఇచ్చినా వాళ్ళకు వరాలు ఇచ్చే శక్తిని నేనే అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నాను. అలాగే ఇతరాతర దేవతలపైన ఏ సాధకుడికైనా శ్రద్ధ ఏర్పడితే ఆ శ్రద్ధను నేనే ఏర్పాటు చేస్తున్నాను అని కూడా చెప్తున్నాడు పరమాత్మ. ఎలా ఏర్పాటు చేస్తున్నాడు? ఇలాగే శివుడిని ఎలా ఆరాధించాలనేది పరమాత్మ ఆచరించి చూపించి ఆ విధంగా శివుడిలో శ్రద్ధ కలిగిస్తున్నాడు. శక్తిని ఎలా ఉపాసించాలనేది రకరకాల శాక్తేయ పురాణాలలో పరమాత్ముడే ఆచరించి చూపించినట్లు కనపడుతుంది. అది తీసుకుని శాక్తేయులు చక్కగా నిష్ఠగా ఆచరించుకుంటూ ఆ బ్రహ్మ విద్యను పొందుతున్నారు. ఇతర దేవతల నుండి వచ్చేవి అల్పములు అని పరమాత్మ చెప్తున్నాడు. జ్ఞానమిశ్చేత్ శంకర అని ఉంటుంది మనకు భాగవతాంతర్గతంగా. శివుడు నుండి జ్ఞానాన్ని పొందాలి. సాల్వుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే నాకు ఒక విమానం ఇవ్వు, దివ్య విమానం అని కోరుకుంటాడు. ఒక అల్పమైన కోరిక. ఆ కోరిక ఏమైంది? ద్వారక మీద వెళ్ళి పడగానే ఆ విమానం పోయింది, అయిపోయింది వరం. సైంధవుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడు ప్రకటమైతే ఒకరోజు నేను యుద్ధములో పాండవులను అడ్డుకునే వరమివ్వు అని అడుగుతాడు. జ్ఞానం అడగడు. ఏమైంది? పాండవులలో అర్జునుడు అడ్డుకోలేకపోతాడు. తర్వాత సైంధవుడు చనిపోతాడు. రావణాసురుడు శివుడిని ఏమడుగుతాడు? నాకు ఈ లంక ఇచ్చేయని అడుగుతాడు. ఏమైంది? లంకా నగరం ఆంజనేయ స్వామి చేత తగలబడిపోయింది. మిగతాది యుద్ధమయ్యాక మొత్తం అంతా పోయి లంకలో ఉండే రాక్షసులంతా పోయి కులక్షయం జరిగింది. బాణాసురుడు
శివుడి రకరకాల వారాలు అడుగుతాడు. ఏమైంది? చివరికి బాణాసురుడు యుద్ధంలో చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు శివుడే వచ్చి కృష్ణుడిని ప్రార్థిస్తాడు, స్వామి నా భక్తుడు ఏదో వదిలేయి అని. పైగా వీడికి తాత ప్రహ్లాదుడు నీ భక్తుడు కదా, ప్రహ్లాదుడిని గుర్తు తెచ్చుకున్నా వీడిని వదిలేయి అంటే పూనలే అని వదిలేస్తాడు. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే భగవంతుడిని లేదా ఇతర దేవతల్ని కూడా రకరకాల అల్పమైన కోరికల గురించి కాకుండా ఆధ్యాత్మికమైన సాధనకి అనువుగా ఉండే విధంగా చల్లగా అనుగ్రహించమని జ్ఞాన సముపార్జన చేయడం కోసం ఆ విధంగా ఆయా దేవతలను కూడా మనం పొందడానికి అనువుగా వరం అడగాలి. అవి వదిలేసి అల్పమైనవి ఎన్ని అడిగినా సరే అవేమి శాశ్వతాలు కాదు. ఈ కరుణాకర్ లాంటి వాళ్ళు ఇంకా వైష్ణవ వ్యతిరేక కొలగజ్జి ఉన్మాదులు నేర్చుకోవాలి. తల తీసుకెళ్లి బైబిల్లో నానేస్తే అతను అలాగే తీసుకొచ్చేసి మహాభారతంలో ఒక పేజీ చూస్తే ఏమర్థమవుతుంది? భారతం అంతా కూడా రచన అయిపోయిన తర్వాత, పురాణాలు కూడా రచించిన తర్వాత కూడా వేదవ్యాస మహర్షికి మనశ్శాంతి కలగలేదట. పంచమ వేదమని ప్రస్తుతించబడిన భారతం రచించాక కూడా నాకు మనశ్శాంతి కలగలేదు అని విచారిస్తూ ఉంటే నారద మహర్షి కనపడి భగవత్ కథలు, భగవత్ లీలలు, భగవద్ వైభవము నీవు చెప్పలేదు కదయ్యా, ఎలా మనశ్శాంతి కలుగుతుంది? అది లేకుండా నీవెన్ని రాసిన ఉపయోగం ఏంటి అని ఉపదేశం చేశాక అప్పుడు వేదవ్యాస మహర్షి వారు శ్రీమద్ భాగవతాన్ని రచించి ఆనందించి తరించారు. కానీ తన పుత్రుడైన శ్రీ సుఖ మహర్షి వారు పరీక్షణ్ మహారాజు వారికి గంగా తీరాన 7 పగళ్ళు 7 రాత్రులు పరిపూర్ణంగా వినిపించి పరీక్షణ్ మహారాజు వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించారు. భాగవతంలో చూసుకుంటే ఇవేమీ కూడా కనిపించవు. భారతంలో ఎందుకుంది అంటే భారతము అందరికీ శిక్షణనివ్వడానికి ఏర్పాటు చేయబడిన గ్రంథం. అన్ని సాంప్రదాయాల వారికి ఇందులో శిక్షణ దొరుకుతుంది. శాక్తేయులకి ఇందులో కావాల్సిన కంటెంట్ ఉంటుంది, వైష్ణవులకి కావాల్సిన కంటెంట్ ఉంటుంది, శైవులకి కావాల్సిన కంటెంట్ ఉంటుంది, వేదాంతులకి కావాల్సిన కంటెంట్, క్షత్రియులకి కావాల్సిన కంటెంట్, బ్రాహ్మణులకు కావాల్సిన కంటెంట్, గోవులకు సంబంధించి గోపోషణ ఎలా చేయాలి, వ్యవసాయం ఎలా చేయాలి, స్త్రీ ధర్మాలు, ప్రతి ఒక్కరికి కావాల్సిన కంటెంట్ మనకు భారతాంతర్గతంగా కనపడుతుంది. ఎవరికి కావాల్సిన కంటెంట్ వాళ్ళు తీసుకోండి. ఇదే భారతంలో నుండి తీసి శివుడు కృష్ణుడికి నమస్కారం చేసి స్తుతి చేశాడు అని 50 ప్రమాణాలు తీసి చూపించగలం. కానీ అది అప్రస్తుతం, ఇక్కడ అవసరం లేదు. కరికిపాటి గారు రాముడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనేసి ప్రవచనం చేస్తే అదే ప్రవచనాన్ని తీసుకొచ్చి ఈ పాస్టర్ అజయ్ బాబు అనే వ్యక్తి చూపించి రాముని నీచంగా తిట్టి గొడవ చేసినప్పుడు కూడా గరికిపాటి గారు ఏంటండి ఈ ప్రవచనాలు అని అడగడం చేతకాలేదు వీళ్ళకి. జై శ్రీరామ్ అని బాగా బెగ్గింగ్ స్టార్ట్ చేశారు, ఫండ్ తీసుకుంటున్నారు హిందుత్వ పరిరక్షణ అని. ఇదే రాముడు బ్రహ్మహత్యా పాతకాలు అంటుకున్నాయి, రాముడికి పాపాలు చుట్టుకున్నాయి అని చాగంటి గారు లాంటి వాళ్ళు ప్రవచనం చేసినప్పుడు వీళ్ళకి అడగడం చేత కాలేదు. ఇంకా ఎన్నో విషయాలు, వెంకటేశ్వర స్వామి దరిద్ర నారాయణుడని యాదని దాన్ని రకరకాలుగా నోటికి వచ్చినట్లుగా విష్ణుద్వేషం కురిపిస్తూ ప్రవచనాలు చేసినప్పుడు ఈ బ్యాచ్కి అడగడం చేత కాలేదు. ఈ బజారు వర్ష 2 సంవత్సరాల నుంచి వైష్ణవుల్ని వేధిస్తూ వీడియోలు చేస్తుంటే కూడా ఈ కరుణాకరికి అడగడం చేత కాలేదు. వీడియో చేసి వాడికి నేను ప్రమాణాలు చూపిస్తూ భగవద్గీతలో 4 శ్లోకాలు చూపిస్తూ ఉదాహరణలు చెప్తూ వీడియో చేశానో లేదో కరుణాకర్కి కంపనం వచ్చేసింది. కరుణాకర్ కాళ్ళ కింద భూమి కంపించిపోయింది. ఇలాంటి వీడియోస్ నేను వందలు చేయగలను. కరుణాకర్ గుర్తుపెట్టు, నేర్చుకోవాలి, అన్వయించుకోవాలి, తాత్విక దృష్టిలో చూడాలి అనుకుంటే గురువు దగ్గర సాధన అవసరం, మంత్రోపదేశం అవసరం, ఒక పర్టికులర్ సాంప్రదాయంలో శిక్షణ అవసరం, ఆహార నియమాలు పాటించడం అవసరము, భగవదర్చన అవసరం, మంత్రజపం అవసరము. ఇన్ని ప్రాసెస్లు ఉంటాయి. సుప్త సాత్వికమైన ఆహారం వితౌట్ ఆనియన్ గార్లిక్. జీవితం అంతా ఇలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటించుకుంటూ అష్టాక్షరి మంత్రము, ద్వయమంత్రము, చరమంత్రం అనుసంధానం చేసుకుంటూ విష్ణు సహస్రనామాలు అనుసంధానం చేసుకుంటూ గీత, రామాయణ, భారత భాగవతాది గ్రంథాలు, ప్రబంధాలు, ఆచార్యులను గ్రహించిన భాష్యాలు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూ ఉండేవాళ్ళని పట్టుకొని శివద్వేషి అని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బలుపు అది ఇది అని మాట్లాడుతున్నావు. ఏమిటంటే నీవు సాయి మతం పేరుతోటి చీల్చాలని చూస్తుంటే నేను కలపాలని చూస్తున్నాను, అది నీ కోపం. పరమ పూజ చెన్నచేరి స్వామి వారిని జియర్ ఖాన్ అని పేర్లు పెట్టి దరిద్రపు తమ్నేల్స్ పెట్టేసి విపరీతంగా వేధిస్తున్నారు ఈ బ్యాచ్. కనీసం నీకు ప్రశ్నించడానికి చేత కాలేదు, ప్రశ్నించాలి అని అనుకోలేదు. నీవు పని అయిపోయిన తర్వాత ఎవరినైనా సరే దులిపేసుకుంటావు. నీకు ఉపయోగం తీరిన తర్వాత గురువులను కూడా పక్కన పెట్టేస్తావు. గురువుల దగ్గరికి ఫండ్ కోసమో, పేరు కోసమో, పని కోసమో, అవసరాలు గడుపుకోవడానికి వెళ్ళే వాళ్ళకి, గురువుల దగ్గర ఆ జ్ఞానం ఆర్జించడం చేతగాన వాళ్ళకి పంచమ వేదమైన మహాభారతం ఎలా అర్థమవుతుంది? కరుణాకర్ ఎవరో వెనుకుంటే రెచ్చగొడితే రెచ్చిపోయి నువ్వు నన్ను శివద్వేషిని ట్రోల్ చేస్తున్నావు. అదే శివుడు
నీ శివశక్తికి బ్రేక్ లేదు, ఆపుతాడు తొందరలోని, చూసుకోమరు నువ్వు. అద్వైతాన్ని తిట్టావు, శంకర పీఠాలను తిట్టావని ఎగురుతున్నావా? ఎక్కడ తిట్టాను ఒక ప్రూఫ్ చూపించు. రకరకాల మార్గాలు ఉన్నాయి, రకరకాల గ్రామ దేవతలని, రకరకాల సాధు పుంగవులని, బాబాజీలని భారతదేశ వ్యాప్తంగా ఎంతో మంది మారుమూల ప్రాంతాల వాళ్ళు, రకరకాల రాష్ట్రాల వాళ్ళు వాళ్ళకు తోచిన విధులు వాళ్ళు ఆరాధించుకుంటున్నారు. ఇవన్నీ పీఠాధిపతులు ఏమన్నా చెప్పారా అని అడిగా. అది తప్ప చెప్పు. రెండవది, ఈ శంకర పీఠాలది ఏదైతే ఉందో అద్వైత ఫిలాసఫీ బోధించే బాధ్యత వాళ్ళది. ఆదిశంకరుల వారు అదే బోధించి వెళ్ళారు. అది కాకుండా ఇతరత్ర ఎన్నో సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉన్నాయి. వైష్ణవ పరంపరలో రకరకాలు ఉన్నాయి, శైవ పరంపరలో రకరకాలు ఉన్నాయి, శాక్తేయ పరంపరలు ఉన్నాయి, దత్త పరంపరలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇతరత్ర విషయాల్లో కలగజేసుకోవాల్సింది ఆయా సాంప్రదాయాలకు చెందిన పెద్దలైన ఆచార్యులు లేదా గురువులు. ఈ మాట నేను చెప్పాను. ఈ మాటలో అసలు తప్పేం కనిపించింది? ఉదాహరణకి విశిష్టాద్వైతము పాటించే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఏమైనా పొరపాట్లో శాస్త్రీయపరమైన వాదయవాదాలు ఇలాంటివి ఏమున్నా సరే వాటిని పరిష్కారం చేయాల్సింది శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రవర్తిల్లుతూ ఉన్న పెద్దలైన జియంగారు వ్యవస్థ లేదా ఆచార్యులు. ఇతరత్ర సాంప్రదాయాల వాళ్ళకి ఇందులో ఏం పని? అలాగే ఇతర సాంప్రదాయాల్లో కూడా వారి సాంప్రదాయాల్లో పెద్దలు దిశానిర్దేశం చేస్తారు. కానీ అన్నిటికీ తీసుకెళ్ళి నువ్వు పీఠాలకు ముడిపెట్టి పీఠాలని నీవే బజార్లోకి లాగుతున్నావు. తప్పు కదా అది. దీనికి నీ దగ్గర సమాధానం లేక తడుముకొని నేను శంకర పీఠాల మీద విషయం కక్కుతున్నాను అనేసి మాట్లాడుతున్నాను. నా 3000 పైచిలుకు వీడియోస్లో ఏ వీడియోలో కూడా నేను పూజ భారతీ తీర్థ స్వామి వారిని కానీ వారి ఫోటో వేసి ఎప్పుడూ వ్యంగ్యంగా కానీ అసలు నేను ఎప్పుడూ మాట్లాడిన వీడియో చూపించి ఎప్పుడూ చేయలేదు. అసలు నేను వేరే అన్యాయంగా శృంగేరి పీఠాన్ని లాగారు సాయిబాబా విషయంలో. ఇప్పుడు అందరూ శృంగేరి పీఠాన్ని తిడుతున్నారు అంటే కారణం మీరు. మీ తప్పులు మీరు సరి చేసుకోకుండా పైగా సమర్థించుకుంటూ భుజాలు దులుపుకుంటూ తడుముకుంటూ వైష్ణవుల మీద పడితే ఏమొస్తుంది? నా మీద బట్టి నువ్వు ట్రోలింగ్ చేస్తున్నావు. నాకు పూజ చిన్నచేరు స్వామి వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. వారి ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. నా సాంప్రదాయాన్ని నేను పాటించుకుంటాను, ప్రచారం చేసుకుంటాను. నా సాంప్రదాయ గ్రంథాలలో నాకు శ్రీ మహావిష్ణువే పరతత్వము. ఇతరత్ర దేవతలందరూ కూడా ఆ స్వామికి భక్తులు. దాన్ని నీవు శివద్వేషంగా భావించుకొని ట్రోల్ చేసుకో, నీవు శివుడే పాఠం నేర్పుతాడు. ఇంతకీ మహాభారతం పాఠం నీకు అర్థమైందని భావిస్తున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చేయి, అవి కూడా నేను వీడియో చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చూస్తున్నా లేదా వింటున్న ప్రేక్షకులు శ్రోతలు అందరికి కూడా అర్థమైందని భావిస్తున్నాను. ఇంకా ఏమైనా సరే మీ సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ సలహాలు సూచనలు కూడా తెలియజేయవచ్చు. ఉంటాను. జై హింద్.